హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పైనాపిల్ తోట మా పైనాపిల్ తోట చూపిస్తాను. చూడండి, మా పైనాపిల్ తోటలో పండ్లు ఎలా వచ్చినాయో చూపిస్తాను. చూడు, ఇది తర్వాత ఇది ఇప్పుడు చిన్నగా వస్తుంది. ఇంకా ఇవన్నీ ఇంకా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకా పెద్దవి వచ్చినాయి, చూపిస్తాను. పనైనా ఆ పక్కవా ఎటు చూసినారా? ఇదే పెద్దది, అదే కాదు, ఇది కాదు, లోపల ఉంది. దాటుకు అవతలకి. ఇప్పుడు ఏడున్నా చూడు, ఇది పెద్దది. చూడండి, బాగా పెద్దదైంది. తర్వాత మీకు వీడియోల్లో పైనాపిల్ తోట ఎట్లా వేసుకోవాలి చెప్తా. ఇది వచ్చేసి గ్రీన్, ఇంకా అవ్వలేదు, ఇంకొస్తా దీనికి. అదైతే ఈ చెట్టు బరువుకు వాలిపోయింది. మీకు చాలామందికి తెలియదు కదా, వాల్చగాకి ఇరిగిపోతుంది. చాలామందికి తెలియదు కదా పైనాపిల్ భూమిలో కాస్తుందా లేదా చెట్టుకు పైన వస్తుందా అనేది. చూపిస్తాను చూడండి. భూమిలో కాదు వచ్చేది, మామూలుగానే కింద నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది. చెట్టు మధ్యలో అరటి పువ్వులాగా ఫస్ట్ మన పొద్దుతిరుగుడు పువ్వులాగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా అరటి పువ్వులాగా పైన వస్తుంది. పైన వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ ఇది పైన వస్తుంది ఆ గుబ్బ. చూడండి, ఎవర్రా నాటుకునింది? మేమే నాటుకున్నాం. చూడండి, మా పిల్లకాయలు ఊరికే సరదాగా నాటినారు. ఫస్ట్ నాటినాక ఈ కొంచెం పెద్ద అయిన తర్వాత బతికి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఒక 150 చెట్లు నాటినారు. చూపిస్తాను అవి కూడా. ఆ చెట్లు ఎక్కడ నాటినావు చూపిద్దుపా. మా వాడు చూపిస్తాడు చూడండి ఎన్ని నాటినాడో. కొంచెం బాగా ఎండలు ఉండడం వల్ల నీళ్ళు ఎక్కువగా పట్టలేదు, దానివల్ల చెట్లు కలర్ తిరిగినాయి. కానీ సమానంగా చచ్చిపోవు. నీళ్ళు లేకపోయినా తట్టుకుంటాయి, నీళ్ళు ఉన్నా తట్టుకుంటాయి. ఒకవేళ నీళ్ళు వచ్చి దీంట్లో ఒక వారం అట్లా మునిగిపోయినా కూడా తట్టుకోగలుగుతాయి. మన చెట్లు మామూలు చెట్ల మాదిరిగా కుళ్ళిపోవు. కానీ నీళ్ళు లేకపోయినా కూడా అలవేరా లాగా తట్టుకొని ఉండగలుగుతాయి. చూడండి, మొత్తం ఇక్కడనే దగ్గర చెట్లు మొత్తం ఒక 150-200 చెట్లు ఉన్నాయి. చూడండి, చూసినారా తోట? ఎవరైనా నాటుకోవాలంటే ఏ విధంగా నాటుకోవాలి అది కూడా చెప్తాను నేను. మా వీడియోలు ఫాలో చేస్తున్నారంటే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పైనాపిల్ ఎలా నాటుకోవాలి, ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఎడన్నా ప్లాట్లు తీసిన కాడ మిద్ది మీద అదంతా ఖాళీగా ఉంటాయి కదా, వేసినామా ఒక 10 చెట్లు పెట్టుకున్నామంటే వస్తూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొనకొచ్చుకుంటే ఉండే అంత దానికన్నా ఇది బాగా సరదాగా ఉంటుంది. ఎప్పుడన్నా టైంపాస్గా ఉన్నట్టు అలా మనం పెంచుకున్నాం, మనం కాయలు కాపించుకున్నామని. ఆ చెట్లే కాదు, ప్రతి ఒక్క చెట్లు చాలామంది మిద్దె తోటలో ఇది చేస్తూ ఉన్నారు కదా, చూసినారా? ఇది కందులు కూడా వేసినాము. కందులు కూడా బాగా కాసినాయి. అంతా ఒక 3 సెంట్ల ప్లాట్లోనే అన్నీ. చూడండి, మావాడు కందులు బాగా కాసినాయి, దండిగా కాసినాయి. చెట్లు ఇరగబడిపోయేటి కాసినాయి. చూడండి, దీంట్లో మళ్ళీ పంది కుక్కలు వస్తే తింటున్నాయి అనేసి బోన్ పెట్టినాము. చూడండి, ఓకేనా?
చూడండి, మా వీడియోలు ఫాలో చేయండి. అన్నీ మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాము. ఇది బెంగాలీ బీన్స్, ఇంతకుముందు మీకు చూపించినాను. బెంగాలీ బీన్స్ అంటే ఎలివేట్ బీన్స్ అని కూడా అంటారు. చూడండి, దీనికంతా వీడియోలు చాలామంది వీడియోలు పెడతారు. ముళ్ళులు ఉంటాయి, కంపలుగా ఉంటాయి, బెండకాయలాగా ఉంటుంది, దొండకాయలాగా ఉంటుంది అనేసి. అట్లంతా ఏముండవు. ఇవి బాగుంటాయి కాయలు. చిన్న కాయ ఉన్నప్పుడు ఏదైనా పైన కొంచెం బొచ్చుగా ఉంటుంది కదా. చూడండి, ఈ వీడియోలు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఏందిరా, ఈ బెంగాలీ బీన్స్ గురించి తెలుసుకోవాలంటే ఇంకో వీడియో కూడా ముందు పెట్టున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎండ భయంకరంగా ఉన్నాయి. ఎండలు మొత్తం చెట్లన్నీ వేసేస్తున్నాము.